ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పోలీసు అధికారులను బదిలీ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియామకం చేపట్టింది. ఇందులో నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడులను ఈసీ పోస్టింగ్ ఇచ్చింది. తిరుపతి ఈస్ట్ డీఎస్పీగా రవి మనోహరాచారి నియామకమయ్యారు. అల్లర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ సురేంద్రారెడ్డిపై ఈసీ వేటు వేసింది. అలిపరి సీఐగా రామారాం నియామకం చేయగా తిరుపతి ఎస్పీ డీఎస్పీగా వెంకటాద్రి, సీఐగా విశ్వనాథ చౌదరిలను నియమించింది. అలాగే తాడిపత్రిలో జరిగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ గంగయ్యపై ఈసీ వేటు వేసింది. అతని స్థానంలో డీఎస్పీగా జనార్దన్ నాయుడిని ఎన్నికల కమిషన్ పోస్టింగ్ ఇచ్చింది. తాడిపత్రి పట్టణ సీఐగా నాగేంద్ర ప్రసాద్ నియామకమయ్యారు.